ప్రతిరోజు తన దేవుని వాగ్దానం ద్వారా మనందరినీ కూడా బలపరుస్తూ దీవిస్తున్న ఆ దేవుడు మీ జీవితాల వాగ్దానమును నెరవేర్చును కాక. ఈ దినం భయపడకు, నేను నీకు సహాయము చేస్తాను అంటున్నాడు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనుషులు సహాయము చేయకపోయినా, రాజులు సహాయము చేయకపోయినా, దేవుడు ఖచ్చితంగా నువ్వు ఏ సహాయం కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ సహాయాన్ని దేవుడు నీకు అందిస్తాడు. అందుకని మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థం. ఈ దేవుడైన యెహోవాను ఆయన నమ్ముకొనము, ఆయన్ని కార్యం నెరవేరుస్తాడని రాయబడింది. మనుషుల ద్వారానే దేవుడు చేస్తాడు, కానీ దేవుడి సహాయం మనకు ఉండాలి. ఆయన ఏ విషయాల్లో మనకి సహాయం చేస్తాడంటే ఈ వాక్యంలో సెలవిస్తున్నారు. ఆయన మొదటగా శత్రువుల మీద మనకి సహాయం చేస్తాడు. దీనికి చిన్న మాట చెప్తాను. ఆ దేశపు రాజు, అది చిన్న రాజ్యం. అయితే ఒక పెద్ద రాజ్యము, పర్షియా అనే రాజ్యము, సామ్రాజ్యం రాజు ఈ చిన్న రాజ్యం అటువంటి ఈ రాజు మీదకి యుద్ధానికి వస్తున్నారు. అప్పుడు ఈ చిన్న రాజు తన సైనికులతో అలా యుద్ధం చేస్తున్న సమయంలో ఈ సైనికులు వాళ్ళ దగ్గర నిలవలేక చాలామంది చనిపోయారు, ఎటువంటి బందీలుగా మారిపోయారు. అప్పుడు ఈ దేశపు రాజును పట్టుకోవాలని ఆ సైనికులు ఎదుగుతూ ఉన్నారు. అప్పుడు ఈ రాజు పరుగు తీసుకుంటూ తెలియకుండా అరణ్యములో ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు, ఈయన వెంటాడి పట్టుకొని చంపాలని. అయితే ఈ రాజు దైవభక్తి కలిగిన వాడు, దేవుడి మీద ఆధారపడేవాడు. అప్పుడు ఈ రాజు దేవునికి ప్రార్థన చేశాడు. కొన్ని గుహలు వచ్చినాయి, కొండ గుహలు వచ్చినాయి. ఆ కొండ గుహల దగ్గరికి వచ్చే వరకు నడవలేక ఆయాసపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా, ఈ శత్రువుల చేతుల నుండి నన్ను మీరు కాపాడండి. మీరు తప్ప నాకెవరూ సహాయం చేయలేరు. వారి చేతికి నేను చిక్కితే వాళ్ళు క్రూరంగా నన్ను చంపుతారు. నా రాజ్యానికి దిక్కు ఉండదు. కాబట్టి నువ్వు నన్ను కాపాడండి ప్రభువా, నీవే సహాయం చేయమని ఆ రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అక్కడ గుహ ఉంటే ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. చిన్న గుహ లాంటిది ఉంటే ఈ సైనికులు తరుముకుంటూ వస్తున్నారు వెనకాల. గుహలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈలోపు ఎక్కడి నుండో ఒక సాలిపురుగు వచ్చింది. ఈ సాలిపురుగు వచ్చి ఆయన ఉన్న గుహకి అప్పుడప్పుడు వెంటనే వేగంగా ఆ సాలిపురుగు గూడు అల్లేసి రాజు లోపల ఉన్నాడు. ఈ సైనికులు ఒక గుహను చూసుకుంటూ వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, లేడు. రెండో గుహలోకి వస్తున్నారు, లేడు. ఈయన మూడో గుహలో ఉన్నారు. అప్పుడు సైనికులు ఆ గుహను చూడండి అన్నాడు. అప్పుడే అల్లిన సాలిగూడి ఆ సాలిపురుగు అంతా కూడా చక్కగా అల్లేసింది, తన గూడు అల్లేసింది. అప్పుడు ఒక సైనికులు అన్నాడు, ఇటు వెళ్తే ఈ సాలిగూడి తెగిపోయి ఉంటుంది కదా, కాబట్టి ఈ గుహలోకి వెళ్ళలేదు. ఎందుకంటే సాలిగూడి చూడు అలాగే ఉంది కదా, మరో గుహలో ఉండడేమో, పదండి అని ఆ గుహను వదిలిపెట్టి వేరే గుహలు చూసుకుంటూ ముందుకెళ్ళిపోయిన పరిగెత్తుకుంటూ సైనికులు వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఈ రాజు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. ప్రభా, ఈ సాలిగూడిని పురుగును పంపించి ఇదిగో ఈ గుహ ద్వారము బయట చక్కగా గూడును అల్లించావు తండ్రి, నన్ను తప్పించావు, నా సహాయం చేసావని ఆ రాజు ధైర్యంగా బయటకు వచ్చి చెదిరిపోయిన సైనికులు కొంతమందిని సమకూర్చి వాళ్ళ యుద్ధంలో వాళ్ళకి అన్ని విషయాలు నేర్పి ధైర్యం తెచ్చుకొని ఆ సాలిగూడి అలుతున్నప్పుడు ఆ రాజు చూశాడు. అది అలుతూ ఉంది,
అది గూడు చెదిరిపోతుంది, అలుగుతూ ఉంది, చెదిరిపోతుంది. ఆ విధంగా అది ప్రయత్నం చేసినా సరే అది సాలిగూడి ఎన్నిసార్లు అది చినిగిపోయినా ఆ గాలికి చెదిరిపోయిన మళ్ళీ అలుతూనే వచ్చింది. పట్టుదలతో చివరికి గూడల్లేసింది. ఇది గమనించిన రాజు లోపల నుండి ఆయన ఒక్కసారి ఓడిపోయినా పర్లేదు, మనం సిద్ధం మనం ధైర్యంగా ఉందాం, మనం నేర్చుకుందామని సైనికులకు ధైర్యాన్ని చెప్పాడు. వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ ఇచ్చాడు. వాళ్ళ సైనికులు అందరూ కూడా సిద్ధపరచుకున్నాడు. రెండోసారి ఆ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అద్భుతమైన విజయాన్ని ఈ రాజు సాధించాడు. దేవుడు సహాయించాడు, ఇలాంటి సహాయించాడు. ఈరోజు ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్తున్న మాట ఇదే. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు ఊహించని సహాయాన్ని పంపిస్తాడు. శత్రువుల మీదైనా సరే, దేవుడు ఏ విషయంలో సరే ఆయన ఇక సహాయాన్ని పంపిస్తాడు. ఈ సిరియన్లు ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఈ వార్త దావీదుకి తెలిసింది. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, మనందరూ కూడా యోవాబుతో చెప్పాడు, మన దేవుడు మనకు సహాయం చేస్తాడు, మీరందరూ కూడా యుద్ధ సన్నద్ధులై ఆ సిరియన్లకు ఎదురుగా మీరు పంక్తులు తీరి ఉండండి అని చెప్పాడు. దేవుడు మన జీవితాల్లో ఆయన దృష్టికి ఏది మంచిదో అదే చేస్తాడు అని దావీదు వెళ్ళాడు. ఆ సమయంలో సిరియన్లు వచ్చారు. ఆ సిరియన్లు వచ్చేటప్పుడు దావీదు సైన్యము ఆ సిరియన్లను అంటుపెట్టుకుని వాళ్ళందరూ కూడా సిరియన్లతో యుద్ధం చేయనప్పుడు ఆ సిరియన్లు ఇజ్రాయేల్ ఎదుట నిలవలేక వారి పారిపోయినట్లుగా ఈ మొదటి దినవృత్తాంతం గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం 12వ అధ్యాయం అంతా మనకు చెలిపరుస్తుంది. దేవుని స్తోత్రం. ఈ శత్రువులు దావీదు సైన్యం ఎదుట నిలవలేక పారిపోయారు. ఈ రోజున ఏ శత్రువు నీ మీద యుద్ధానికి వస్తున్నాడు, నిలబడుతున్నారు, నిన్ను నాశనం చేయాలని, నిన్ను మీద విజయం సాధించాలని, నిన్ను పట్టుకోవాలని ఏ రకంగా అపవాది మనుషుల మీద వస్తున్నాడో ఆ శత్రువుల మీద అఖండమైన విజయాన్ని నీకు దేవుడు దయచేయబోతున్నాడు. నీకు కోట్ల విజయం దయచేయబోతున్నాడు. ఈరోజున నీవు దేవుడు ఏ విషయాల్లో అయితే నువ్వు ఓడిపోయి అక్కడ విజయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. జ్ఞాపకం చేసుకో. దేవుడు స్తోత్రం కలిగను గాక. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు మనకు సహాయము చేసేవాడు. దేవుడు మనకు సహాయం చేసేవాడు. శత్రువుల నుంచి అయినా సరే, భోజనం విషయంలో సరే, దేవుడు మనకి ఏ విషయంలో సరే దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీ బిడ్డలకి సహాయం చేస్తాడు. అందుకని ఒక స్త్రీలు అంటారు, ఆ స్త్రీలు అంటారు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ ఇంట్లో 2 స్త్రీలు ఉంటారు. అప్పుడే పుట్టిన పిల్లలు 2 ఉన్నారు, పసిపిల్లలు. ఒక స్త్రీ అంటది, ఇదిగో ఈ పిల్లవాడిని ఈ రోజుకి ఆహారంగా కోసుకొని చంపుకు తిందాం. మరొక స్త్రీ, రేపు ఉదయాన్నే నీ పిల్లల్ని చంపుకు తిందాం అంటుంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 25, 26, 27 వచనాలు మనం చూసినట్లయితే అప్పుడు ఆ రాత్రి ఒక పిల్లవాడిని చంపుకు తింటారు. తెల్లవారి తన తోటిపని అడుగుతుంది, ఈ రోజు నీ బిడ్డను చంపు తినమంటే ఆ తల్లి ఇవ్వనంటుంది. భయంకరమైన కరువు పరిస్థితిలో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ రాజు ఆ ప్రాకారం మీద సంచరిస్తూ ఉంటాడు మారువేషంలో. అప్పుడు 2 స్త్రీలు వచ్చి అతన్ని గుర్తుపట్టి, రాజా మాకు సహాయం చేయమని ఆ రాజును అడుగుతారు. అప్పుడు 27వ వచనం 2వ దినవృత్తాంతం 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అంటాడు, దేవుడు సహాయం చేయండి, నేను నీకు ఎక్కడి నుండి సహాయం చేస్తాను అంటాడు. అందుకని అంటాడు, మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థం. అప్పుడు వెంటనే ఆ రాజు అలా బట్టలు చింపుకుంటాడు. వాళ్ళు ఏం జరిగిందంటే జరిగింది చెప్పారు. అప్పుడు ఎలీషా యొక్క దైవజనుడు చెప్పాడు, భయపడకండి, దేవుడు మనకు తోడుకున్నాడు. రేపు ఈ వేళకి రూపాయి ఒక ఇంటికి ఒక మానికి ఎవలు పొందుతాయి, తర్వాత పెట్ట మాంసం దొరుకుతుందని చెప్పి ఆయన ప్రకటన చేయక సోమ్రోన్లో తెల్లవారిపాటికి దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఈ సిరియన్లు ఉన్నారు కదా, వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ఆహార వస్తువులు అన్నీ కూడా వాళ్ళు వదిలిపెట్టి పారిపోతారు. ఆ టైంలో ఇక ఇజ్రాయెల్ ప్రజలు భిక్షగాళ్ళు కొంతమంది కుష్టి వ్యాధులు వెళ్ళి ఆ వార్త చెప్తాడు రాజుకి. అవన్నీ రాత్రంతా మోస్తారు వాడు గుడారాల నుండి. తెల్లవారిపాటికి రూపాయి మానికకి సన్నని ఎవలను
మాంసమును మరి పెట్ట రెట్టలు దొరుకుతాయి. అద్భుతంగా దేవుడు చేసిన కార్యాన్ని అక్కడ దొరుకుతాయి, వివరిస్తారు. వారికి సమృద్ధిన కరువులో కూడా సమృద్ధిన ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రోజున రాజు సహాయం చేయలేకపోయాడు, దేవుడు సహాయం చేసి నీ జీవితంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. శత్రువుల మీద విడుదల చేస్తాడు. ఆయన నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలను ఆయన తీరుస్తాడు. ఏ కొరత లేకుండా దేవుడు సమృద్ధిగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.